వెల్కమ్ టు D1 న్యూస్. నేను నీలిమా. టుడేస్ న్యూస్ డీటెయిల్స్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఫార్మా కంపెనీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు. వికారాబాద్ జిల్లా ప్రజా సంఘాలు భూ నిర్వాసితుల పోరాట ఫలితంగా లగచర్ల ఫార్మా కంపెనీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయడాన్ని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. లగచర్ల హకింపేట్ రోటిబండ తాండా పులిచెర్ల తాండా ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం 1374 ఎకరాల భూసేకరణ చేయాలని ప్రభుత్వం భావించినప్పటి నుండి ఫార్మా భూసేకరణకు వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా వికారాబాద్ జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొడంగల్లో 500 మంది రైతులతో జిల్లా భూ సదస్సు నిర్వహించి రైతులను సంఘటితం చేయడం జరిగింది. పోలేపల్లి నుండి హకింపేట పాదయాత్ర దీక్షలు, గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి రైతు కుటుంబాలకు భరోసా కల్పించారు. అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తున్నాము. ఈ నెల 11న జరిగే లగచర్ల ఘటన అనంతరం కుటుంబాలను పరామర్శించి వాళ్లకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించి గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ఫార్మా కంపెనీకి రైతులు భూములు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి సీఎంను ప్రభుత్వాన్ని పునరాలోచించే విధంగా చేసిన రాష్ట్ర నాయకత్వం ఫలితంగా ఫార్మా భూసేకరణ నోటిఫికేషన్లు రద్దు చేయడం జరిగింది. భవిష్యత్తులో రైతులకు, ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ఏ రకంగా సంఘటితంగా పోరాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి అని అన్నారు. ఈ రోజు దుద్యాల మండలంలోని అకింపేట, లగచర్ల, పులిచెర్లగుండ తాండా, రోటిబండ తాండా, అటనే పూలపల్లి గ్రామాలలో ఫార్మా కంపెనీ ఏర్పాటుతోని దాదాపు 1300 ఎకరాలకు ప్రస్తుతము వాళ్ళ ప్రభుత్వం తీసుకోవాలనే ఆలోచన ఉంది. దీన్ని వెంటనే ఆపాలని, ఫార్మా కంపెనీని రద్దు చేయాలని ఈరోజు రైతులందరూ కూడా అక్కింపేట గేటు సమీపంలో స్వచ్ఛందంగా రైతులందరూ కూడా ఈరోజు నిరాహార దీక్షకు ఇక్కడ కూర్చోవడం జరిగింది. వాళ్ళ యొక్క నిరాహార దీక్ష ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా, ప్రజా సంఘాలుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఫార్మా కంపెనీ రద్దు చేసేంత వరకు వీళ్ళు ప్రతిరోజు కూడా అనేక మంది రైతులు ఇక్కడ గేట్ మీద కూర్చుంటాడు. ప్రతిరోజు ఒక గ్రామానికి చెందినటువంటి రైతులందరూ కూడా కూర్చుంటారు. ఈ ప్రభుత్వం మొండి వైఖరి నశించి ఫార్మా కంపెనీ రద్దు చేసేంత వరకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేసేంత వరకు ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతుందని, ఈ పోరాటం కొనసాగుతుందని వాళ్ళకి ఎల్లవేళలా వ్యవసాయ కార్మిక సంఘంగా మద్దతు ఉంటామని తెలియజేస్తూ ఈ ఫార్మా కంపెనీ కూడా విజయవంతం, ఏదైతే ఫార్మా కంపెనీ రద్దు అయ్యే వరకు ఈ పోరాటం విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. నియోజకవర్గంలో వందల ఎకరాల భూములను సేకరించి రైతులకు, పేదలకు అన్యాయం చేయాలని ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి భావిస్తుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలుగా బ్రదర్ ఒక 5 నిమిషాలు బయట తీసుకోండి. మీరు చక్కగా ఆ రోజు నీవు కావాలని, ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క మంచి ఆశించి నీవు గెలుపొందాలని, నీవు గెలిస్తే ఈ ముఖ్యమంత్రి అయితే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, మేమంతా బాగుపడతామని ఆశించి వీళ్ళందరూ కూడా ఓట్లేసి కానీ ఆ సీఎం అయిన 8 నెలలలోనే ఎవరైతే నీకు ఓట్లేసిన ప్రజలనే నాశనం చేయడానికి, వాళ్ళ భూములు గుంజుకోవడానికి ఏదైతే చూడుతున్నామో అది సరైన రేవంత్ రెడ్డి గారిని సూచిస్తున్నాము. గత పాలకులు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పేరుతో భూములు గుంజుకుంటే అది అన్యాయం అని చెప్పావు. కానీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న భూములకు ఏ రకమైన రాష్ట్రవాదాలు ఇవ్వలేదు, అన్యాయం ఆ రోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కానీ అదే రకంగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానంలో అవలంబిస్తుందో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన రేవంత్ రెడ్డి అదే విధానాన్ని అవలంబించి ఈరోజు రైతులు కానీ, పేదలు కానీ పుట్టగొట్టి ఆ రకంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం దుర్మార్గం. కాబట్టి తక్షణమే ఏదైతే పూలపల్లి, లగచర్ల, అకింపేట, అదే రకంగా పులిచెర్ల తాండాలో 1270 ఎకరాల భూమి ఫార్మా కంపెనీ తీసుకోవాలని ఏదైతే ఉన్న నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ వెంటనే వాపసు తీసుకోవాలని, లేకపోతే దాంతో పాటు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉత్పన్నమైనవో ఆ భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా భూ సదస్సు 20% ఫంక్షన్ హాల్ జరిగింది. అదే రకంగా అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడ ఈ యొక్క సదస్సు మొత్తం కూడా ర్యాలీగా వచ్చి అంబేద్కర్ దగ్గర దండ వేసి
ఇక్కడ మాట్లాడాలని అనుకోవడం జరిగింది. ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరామ గారు హాజరయ్యారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సిఐలు కానీ మన నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుడు, అదే రకంగా సిఐలు జిల్లా అధ్యక్షుడు ఆర్ వైమల్ గారు, అంబేద్కర్ విజ్ఞాన సంఘం అధ్యక్షుడు రమేష్ గారు, అదే రకంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు మన చంద్రబాబు అదే రకంగా లగచర్ల పుల్లపల్లి అధ్యక్షుడు అయితే ఎవరైతే ఉన్నారో అట్లనే బహుజన వేదిక జిల్లా అధ్యక్షులు మన ఎనకపల్లి శ్రీరన్న గారు, మిగతా అఖిలపేట మనకు లగచర్ల పూలపల్లి రోడ్డు ముచ్చర్ల దండ భూబాధితులు కోపలన్న అట్లనే మల్లికార్జునన్న మల్లేశన్న, అదే రకంగా సీవై నాయకు మిగతా వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథిగా వచ్చినట్టు ఎవరు ఇక్కడ మాట్లాడరు. ఒక రాష్ట్ర నాయకులు ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడినాక మనం విరమించుకొని మనము పక్కకు పోయి మన భవిష్యత్తు ఏం చేయాలని మాట్లాడుకుంటాము. కాబట్టి రాష్ట్ర నాయకులు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.